హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. సో ఈ వ్లాగ్ వచ్చేసిందంటే ఆల్రెడీ మన వర్కౌట్ కంప్లీట్ అయిపోయింది. సో ఈరోజు బతుకమ్మ పండుగ కాబట్టి కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోతున్నా ఇంటికి. పనులు ఉంటాయి కదా, కొంచెం పనులు చేసుకోవడానికి ఫాస్ట్గా వెళ్ళిపోతున్నా. ఇప్పుడే ఓట్స్ వేస్తామని కిచెన్లోకి వచ్చిన. ఓట్స్ కంప్లీట్ అయిపోయినాయి. సఫోలో ఓట్స్ ఉన్నాయి, ఇవి ఉండే ఈ కంప్లీట్ అయిపోయినాయి. ఇవి అంత టేస్ట్ బాగాలేదు. వేరే ఏదైనా ఆర్డర్ పెట్టుకుందాం, లేకపోతే ఏదన్నా మా ఊర్లో ఏమైనా దొరికితే పోయి తీసుకొచ్చుకొని ఓట్స్ చేసుకుని తిందాం. ఆకలి అవుతుంది, చాలా ఆకలి అవుతుంది. పోదాం ఎట్లాగో. మళ్ళీ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఈరోజు పెద్దలకు బియ్యం ఇస్తారు కదా. సో ఫాస్ట్ స్నానాలు చేసుకొని పనులు ఉంటాయి కదా. మొత్తానికి అయితే మా మోడీ వచ్చిండు. టేక్ పువ్వు ఇచ్చడానికి పోతున్నాం. టేక్ పువ్వు తీసుకొద్దాం. ఇక్కడ గల్లీ లేదు ఉందంటే టేక్ పువ్వు. ఒక గల్లీకి వచ్చినాం తీసుకురావడానికి. మొత్తం పైకున్నాయి అవి ఎప్పుడు మనతో కావు. ఈ చెట్లు ఎప్పుడు మనతో అసలు కనిపని అవి. వేరే గల్లీలో చూసుకున్నాం. ఇంకేమైనా వేరే బావి దగ్గర కట్టి వెళ్ళి వెళ్ళాడుకున్నాం. ఈ చెట్ల ఎక్కుతుంటే మళ్ళీ ఎట్లా అంటే పొద్దుపోతున్నాయి కాబట్టి జాగ్రత్త కింద పడడానికి మళ్ళీ లేనిపోయిన పండుగ పూట ఎందుకు లేనిపోయిన వేసాం అని చెప్పేసి వెళ్ళిపోతున్నాం. పనిషా ఇగో టేక్ పువ్వు తీసుకొద్దాము అని చెప్పి పొద్దులా ఫోన్ చేసిండు. అరే పోదాము అని చెప్పిన. వచ్చినాక ఈయనకు టేక్ పువ్వు చెట్లు ఎక్క నీకు ఇబ్బంది అవుతుందని, ఆ పువ్వు నష్టలే అని చెప్పి ఎత్తుండే మనిషి. ఈ పువ్వు మొత్తం రాలిపోతుంది, మళ్ళీ ఖరాబ్ అయింది, పురుగు పట్టింది, మంచిగా ఉన్నది. ఈయనకు సోపు ఉంటుంది. కెమెరా మొదలు పెట్టాగానే అచ్చమైన తెలుగు, అచ్చమైన భాషలో ఇట్లా పొంగొస్తాయి మొత్తం మీదికి. మొత్తం అచ్చమైన తెలుగు మాట్లాడి చూస్తాడు. ఇప్పుడే ఫ్రెష్ అప్ అయిన పంతులు వచ్చిండు, పూజ చేస్తారు. చూపిస్తాం మీకు. ఇక మా అన్న ఇప్పుడే స్నానం చేసుకుండు. పోయి ఇప్పుడు దేవుని దగ్గరికి పోతాం ఇద్దరం కలిసి. ఇప్పుడు మేము గుడికి పోతాం ఇద్దరం. చూపిస్తాం మీకు ముందు. బియ్యం ఇచ్చడం అయిపోయింది. తీసుకోయి పందులు వాళ్ళు ఇంట్లో ఇస్తారు. తీసుకోయి ఇవి మొత్తానికి మా మమ్మీ ఇప్పుడే బతుకమ్మ పువ్వు తెంపుతుంది. బతుకమ్మ చేసే వీడియో కూడా మీకు ముందు పెడతా చూడండి. ఇప్పుడు నాకు పని అప్ప చెప్పింది, ఇవి పని పెట్టాలి. మీ టైం ల్యాప్స్ చేస్తా చూడండి. మొత్తానికి మా డాడీ టేక్ పువ్వు పట్టుకొచ్చిండు. మేము ఇందాక వీడియోలు చూపించినా కదా, దొరకలే మాకు. మా డాడీ ఎడుకలో పట్టుకొచ్చి మా డాడీ కూడా తెంపుతుండు. మా మమ్మీకి సాయంగా తెంపుతుండు బతుకమ్మ వేరేనికి. నిన్న తీసుకొచ్చిన తంగేడు పువ్వు అంతా ఖరాబ్ అయిపోయింది. ఇదంతా మొత్తం ఇరిగిపోయింది. నిన్న తెంపిందంతా వృధా, టైం మొత్తం వృధా. ఇది బతుకమ్మ తెంపే వీడియో కూడా చూపిస్తాం మీకు. మా మమ్మీ బతుకమ్మ ఎత్తుంది, ఎంత పెద్దగా ఎత్తుంది, ఎంత ఎత్తుంది చూపిస్తాం మీకు.
చూసిరు ఆల్రెడీ. ఎందుకంటే వాళ్ళు కూడా పని చేసి ఉంటారు పాపం, వాళ్ళకి వెళ్ళిపోయారు. ఇంకో చిన్న బతుకమ్మ ఎత్తుంది. బతుకమ్మ తీసుకెళ్ళేటప్పుడు నైట్ చెర్లు వేసేది అన్నీ మొత్తం వీడియోలు మీకు చూపిస్తా. చెర్ల పట్టుకునేటప్పుడు చెర్ల బతుకమ్మ నన్ను నీళ్ళలో వేసినప్పుడు అన్ని వీడియోలు చూపిస్తా. మా ఊర్లో ఎక్కడెక్కడ బతుకమ్మ పెట్టిరు, ఎంతెంత పెద్దగా వేర్చిరు, అవి ఎట్లు నేను కూడా మీకు చూపిస్తా. సో గైస్ ఇప్పుడే బతుకమ్మ తీసుకోపోతారు. సో మా మమ్మీ అక్కడ నిల్చుంది, బతుకమ్మ తీసుకోపోతారు. బతుకమ్మ చూద్దాం, మా వదిన ఎంత పెద్ద వేరుతుందో బతుకమ్మ చూద్దాం. పొద్దు నుంచి బతుకమ్మ చూపించమంటే ఫోటోలు పెట్టమంటే చూపించలేదు, వచ్చినాక చూపిస్తాను అది బతుకమ్మ. మా వాడేమో మొత్తం దాన తింటును. జరబెడ అగో మా వదిన బతుకమ్మ మంచి పెద్ద చేసింది. సో 5 చుట్లు తిరుగుతారంటే 5 చుట్లు తిరిగినాక పోయి అక్కడ పెట్టుకొని ఆడతారు. మా వదిన బతుకమ్మ చూపించమంటే డైరెక్ట్ వచ్చి చూడమన్నది, అందుకొచ్చి చూపిస్తున్నా. మీకు కూడా చూడండి. మెల్లగోండి